హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ కడప. సో ఈ వీడియోలో మనం లర్నర్స్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ గేర్ సిస్టమ్కు ఎంత స్పీడ్ యూజ్ చేయాలో అనే విషయం గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో జనరల్గా మనము ఒక 5 గేర్ సిస్టమ్ వెహికల్ వాడినట్లయితే ఈ 5 గేర్ సిస్టమ్ వెహికల్లో ఫస్ట్ గేర్ యొక్క స్పీడ్ ఎంత ఉండాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు. సెకండ్ గేర్కి ఎంత ఉండాలి డౌట్. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, ఇలా ఏ గేర్కి ఎంత స్పీడ్ యూజ్ చేయాలనే విషయము లర్నర్కు పర్టికులర్గా తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ గేర్కు ఎంత స్పీడ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ గేర్ అంటే క్లచ్ దొక్కి ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మూమెంట్ ఇచ్చిన తర్వాత స్పీడోమీటర్లో స్పీడు అట్లీస్ట్ 10 కిలోమీటర్ 10 స్పీడ్ అనేది మనకు కనపడాలి. అప్ టు 10 కిలోమీటర్ స్పీడ్ వరకు మనం వచ్చేసి ఫస్ట్ గేర్ యూజ్ చేయొచ్చు. సెకండ్ గేర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే 11 నుంచి 20 వరకు సెకండ్ గేర్ యూజ్ చేయొచ్చు. సో థర్డ్ గేర్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే 21 నుంచి 30 వరకు యూజ్ చేయొచ్చు. ఫోర్త్ గేర్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే 31 నుంచి 40 వరకు యూజ్ చేస్తారు. ఫిఫ్త్ గేర్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఆఫ్టర్ 40 అంటే 40 నుంచి 50, 60, 70, 80 అలా ఎంతవరకైనా మనం వెళ్ళచ్చు. అంటే ఈ గేర్కు తగ్గట్టు స్పీడ్ యూజ్ చేయడం వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. సో లర్నరు ఈ యొక్క గేర్కు తగ్గట్టు స్పీడ్ వాడినట్లయితే క్లచ్ ప్లేట్లు ఉంటాయి, తర్వాత గేర్ సిస్టమ్ బాగుంటుంది, తర్వాత ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది బేసిక్గా లర్నర్స్ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.